ప్రస్తుతం పాకిస్తాన్‌కి యూఎస్ఏ సపోర్ట్ ఉంది గదా! మరి యూఎస్ఏ సపోర్ట్‌తో అదేవిధంగా మిగతా ఏవైతే దేశాలు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తాయో వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని మరి కాశ్మీర్ అంశం మీద డబుల్ గేమ్ ఆడే ప్రయత్నం చేయబోతుందని అర్థమవుతోంది. ఎందుకంటే మనకి అంతకుముందు మనకి ఏ ఒప్పందం ఉంది? కాశ్మీర్ విషయంలో ఎయిదర్ పాకిస్తాన్ అలాగే ఇండియా ఈ రెండే మాత్రమే ఇది చర్చల ద్వారా గానీ లేదంటే ఇంకా వేరే విధంగా మనిద్దరం మాత్రమే చర్చించుకోవాలా దీనికి సంబంధించి. ఏది థర్డ్ పర్సన్ ఎవరు కూడా దీని లోపలికి ఎంట్రీ అవ్వకూడదని చెప్పేసి అంతకుముందు మనకు ఒక ఒప్పందం ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఆ ఒప్పందాన్ని మొత్తాన్ని కూడా ఉల్లంఘించేసి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఏవైతే యూఎస్ఏ లేదు అంటే టర్కీ ఇంకా మిగతా దేశాలు ఏవైతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయో వాటిని మిడిల్లోకి తీసుకురాబోతుంది. సో మరి వాళ్ళు మిడిల్లోకి వస్తే ఏం చెప్తారు? అరే బాబు మీరు కొట్టుకోమాకంటే కాశ్మీర్ నువ్వు సగం తీసుకో అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తారు. సో బయటోడు ఎవడో వచ్చి మరి నువ్వు సగం తీసుకోరా అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. సో మరి ఇప్పుడు ఏం నేరేట్ చేసిద్ది పాకిస్తాను? సో ఇది చూడండి, మరి మీరు చెప్పినా సరే వాళ్ళు కాశ్మీర్ అంశంలో ఏది కూడా తేల్చట్లేదు. సో మరి వాళ్ళ ఇదంతా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా నేరేట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట.